టీఆర్ఎస్ నాయకులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మనవడితో సీఎం రేవంత్ కాళ్లు మొక్కించారని, అందుకే రేవంత్ ప్రభుత్వం ఆయన జోలికి పోవడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ లో ఉద్యమకారులు లేరు, బీటీ బ్యాచ్ మాత్రమే ఉందని సెటైర్లు వేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకు కబ్జాకోరు అనే పేరుందని విమర్శించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే కబ్జాలు చేయడం బంద్ చేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కవిత సూచించారు. ఇప్పుడు ఈ మొత్తం బీటీ బ్యాచ్ అంతా మంచి భజన బ్యాచ్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మంచి సూపర్ భజన చేస్తారు. నిన్న మల్లారెడ్డి సాబ్ ఏం చేసిండు, మొన్నటిదాకా తొడగొట్టిండు. మొన్ననేమో మన్మన్ ఫంక్షన్ పిలిచి కాలు మొక్కించిండు సీఎం గారిది. కథం క్లోజ్ అక్కడితో స్టోరీ. సో అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతే. ఎక్కడికక్కడ భజన చేసుకుంటూ ఈ మేడ్చల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల యొక్క సొమ్మును మంగళారతి పడుతున్నారు. కొన్ని నిరూపించగలుగుతాం, కొన్ని నిరూపించలేము. 100%. యాక్చువల్గా అయితే యూటీ బ్యాచ్ కింద మా షంబీపూర్ రాజుకు రావాలి మంత్రి పదవి. బీటీ బ్యాచ్ కి వచ్చింది ఈ జిల్లాకి వెళ్ళి మంత్రి పదవి. మేము ఒకటే ఏం చేస్తున్నామంటే, మేము 100% ఉద్యమకారుల పక్షాన మేము ఉద్యమం చేస్తున్నాం.